అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూలై 27, 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు అంటే దాదాపుగా 138 రోజుల పాటు శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. మరి సంచార ప్రభావం అనేది సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే సింహరాశిలోని నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అసలు సింహరాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన మకర కుంభరాశులకు అధిపతి. అంటే సింహరాశి వారికి 6, 7 స్థానాలకు అధిపతి అవుతారు. 6, 7 స్థానానికి అధిపతిన శని భగవానుడు ప్రస్తుతం 8వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది విపరీత రాజయోగం అవుతుంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే అది అష్టమ శని అవుతుంది. అష్టమ శని అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గతంలో వచ్చి తగ్గిపోయిన అనారోగ్య సమస్యలు అనేవి మరలా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే పనులను విపరీతంగా ఆలస్యం చేస్తూ ఉంటుంది. ఈ రోజు అయిపోతుంది అనుకున్న పని ఇంకో నెలకు కానీ పూర్తి కాకపోవడం ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన ఇన్లాస్ తోటి కావచ్చు, లేదంటే వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు కాస్త ఇబ్బందులు ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే కెరియర్లో కావచ్చు, ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో కూడా కాస్త ప్రోగ్రెస్ అనేది లేకపోవడము, ఎంత కష్టపడినా కూడా రావాల్సినంత పేరు రాకపోవడం కావచ్చు, దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్లు రాకపోవడం అనేది కాస్త అష్టమ శనిలో ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ సింహరాశి వారికి శని భగవానుడు విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తర్వాత అష్టమ శని ప్రభావం అనేది మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. అందులోనూ మరీ ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు అష్టమంలో వక్రించబోతున్నారు కాబట్టి ఒక విధంగా సింహరాశి వారికి కాస్త మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అలానే నేను ఇప్పటికే సింహరాశి వారికి ఓవరాల్గా ఈ అష్టమ శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా రీసెర్చ్ చేసి ఇన్ డెప్త్గా ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. మీరు కనుక ఈ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. ఇక మన శని భగవానుడి యొక్క ఈ వక్రత్వ సంచారాన్ని తీసుకుంటే ఈయన అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రంలోనూ, అక్టోబర్ 10 నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు ఉత్తరాభద్ర నక్షత్రాల్లో వక్రించి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ అక్టోబర్ 10వ తేదీ వరకు ఒక విధమైన ఇంపాక్ట్ ఉంటే అక్టోబర్ 10వ తేదీ తర్వాత నుండి దీని ఇంపాక్ట్ అనేది వేరేలా ఉంటుంది. అలానే శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఆయన 3వ దృష్టితోటి వృషభ రాశిని అంటే సింహరాశి వారికి 10వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తారు. అలానే 7వ దృష్టితోటి కన్యా రాశిని అంటే సింహరాశి వారికి 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తారు. అలానే ఆయన దశమ దృష్టితోటి ధనుర్రాశిని అంటే మీకు పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తారు. అంటే 2, 5, 10వ స్థానాల మీద కూడా శని భగవానుడి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వీటన్నిటిని మనం ఓవరాల్ గా తీసుకుని ఒక్కొక్క అంశం వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా మనం ఆరోగ్యపరంగా తెలుసుకుందాము. ఎందుకంటే అష్టమం అనేది ముఖ్యంగా ఆయుష్ని తెలియజేసే స్థానం కాబట్టి ఇక్కడ శని భగవానుడు అష్టమంలో వక్రిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అసలు మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, మన హ్యాబిట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తున్నామా లేదా, గతంలో చేద్దాం అనుకుని చెప్పేసి ఏమైనా ఆపేసినవి ఉన్నాయా, లేదంటే ఆల్రెడీ మనకు హెల్త్ ఇష్యూ ఉంది దానికి సంబంధించి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ ప్రాపర్ మెడిసిన్ కానీ వాడుతున్నామా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి చాలా చక్కటి సమయం. మనకున్న అనారోగ్య సమస్యలు ఏంటి, వాటికి బయటపడడానికి మనం ఏమేం చేయాలి అనే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీరు చేసే ఆలోచనలు కావచ్చు ఈ టైంలో చాలా వరకు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. కొంతమంది ఏంటంటే సహజంగా అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు సరైన టైంకి తినకపోవడము, హెల్దీ ఫుడ్ తినకపోవడము, తద్వారా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే జీర్ణాశయ సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మోకాళ్ళు, అరికాలికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వెన్నుముక్కకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి స్ట్రెచెస్ చేసుకోవాలా, లేదంటే ఏదైనా మెడిసిన్ వాడాలా, లేదంటే ఫిజియోథెరపీ వాడాలా, ఇటువంటి వాటి మీద మీరు కాస్త ఫోకస్ చేయండి. తర్వాత శని భగవానుడు అష్టమంలో వక్రిస్తున్నారు అంటే 8 అనేది మరలా మనకి గుప్త విద్యలు వీటిని
వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి ఈ దైవారాధన సంబంధించి కావచ్చు, మంత్ర పురస్చరణ ఇలాంటి వాటి మీద చాలా ఆసక్తి ఉంటుంది. బట్ ఎలా వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అనే దానికి సంబంధించి రకరకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిని వెరిఫై చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి సమయం. ఈ టైంలో మంచి గురువులు దొరికే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మీరు ఏదైతే ఆధ్యాత్మికంగా మెథడ్ అనేది ఫాలో అవుతున్నారో అది కరెక్టా కాదా? మనం సరైన విధానంలోనే ఉన్నామా? సరైన మార్గంలోనే ఉన్నామా? అనేది పరిశీలన చేసుకోవడానికి కూడా శని భగవానుడి యొక్క వక్రత్వ సంచార సమయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టైంలో మీరు గనక యోగా, మెడిటేషన్స్, కుండలిని యోగా ఇటువంటి వాటి మీద కాస్త ఫోకస్ చేసినట్లయితే అవి చాలా వరకు బాగా అనుకూలించే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే నిద్రలేమి సమస్యలు కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత ఫోకస్ అయితే చేసుకోండి. ముఖ్యంగా శని భగవానుడు అష్టమంలో వక్రించినప్పుడు ఏంటి అంటే మనకేదన్నా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రాపర్ మెడిసిన్ వాడకపోవడము ఇటువంటి వాటి ద్వారా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కెరీర్ వైజ్ చూసుకుందాము. ఇక్కడ శని భగవానుడు మీకు దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆయన 3వ దృష్టితోటి మీకు దశమాన్ని అంటే వృషభ రాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది ఐటీ ప్రొఫెషనల్స్కి వీళ్ళకి ఏంటి అంటే ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ దగ్గర పడిపోతూ ఉంటాయి. కాకపోతే సరైన విధానంలో పని చేయలేకపోతూ ఉంటారు. లేదంటే గతంలో ఏదో తప్పు చేసి ఉంటారో అవి ఈ టైంలో మీకు మరలా ఎదురయ్యే సమస్యలుగా మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ అనే కాదు, ఎవరికైనా సరే ఈ టైం అనేది గతంలో చేసిన మిస్టేక్స్ అనేవి ఈ టైంలో బయటపడడము, అది కాస్త హెడేక్ అవ్వడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు షార్ట్ కట్స్ ఇట్లాంటి వాటిలో జోలికి పోకండి. ఏదైనా సరే క్వాలిటీగా ఉండడానికి ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయండి. అదే మిమ్మల్ని ఈ టైంలో కాపాడుతుందని చెప్పుకోవాలి. అలానే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, వైద్య పరిశోధనలకు సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి శని భగవానుడి యొక్క వక్రకాలం అనేది అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి 8 అనేది బేసిక్గానే సీక్రెట్స్ వీటిని తెలియజేసే స్థానం కాబట్టి ఖచ్చితంగా రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. విద్యార్థులకు కూడా అంటే పిహెచ్డి ఇలాంటి చదివే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ టైం అనేది ఒక విధంగా లాయర్లకి బాగా కలిసి వస్తుంది. తర్వాత వచ్చేసరికి వ్యాపారవేత్తలు, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఎవరైతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనీ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది బిజినెస్ ఎక్స్పాన్షన్కి అంత సరైనది కాదు గోచార రీత్యా చూసుకుంటే. అలానే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాత బకాయిలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా గతంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఏంటి, ఇప్పుడు కరెక్ట్ విధానంలోనే ఉన్నాయా లేదంటే అగ్రిమెంట్స్ ఏమైనా మార్చుకోవాలా, ఇటువంటి వాటిని మీరు పరిశీలన చేసుకోవడానికి చక్కటి అవకాశంగా చెప్పుకోవాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకైతే కనుక ఈ టైంలో కాస్త వర్క్ లోడ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. తర్వాత సర్జన్స్కి, డాక్టర్స్కి ఈ టైం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఐటీ ప్రొఫెషనల్స్కి ఏంటి అంటే కాస్త మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా ఆన్సైట్ ఆపర్చునిటీస్ని ఇచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత చేతి వృత్తిదారుల వారికి చాలా వరకు యోగిస్తుంది. కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. పేమెంట్లు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవాలి. తర్వాత ఆర్థిక పరమైన విషయాల పరంగా చూద్దాము. ఇక్కడ శని భగవానుడు మీకు 2వ స్థానాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం కూడా అవుతూ ఉంటాయి. శని భగవానుడు అష్టమంలో ఉంటూ 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే అసలు ఆ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎక్కడ ఏ విషయంలో పెరుగుతున్నాయి, అనవసరపు ఖర్చులు ఎక్కడ పెడుతున్నాము అనేదాన్ని మీరు ఆడిట్ చేసుకోవడానికి ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి సంబంధించి వైద్య ఖర్చులు ఇట్లాంటి వాటి పరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు ఏ సమస్య లేకపోయినా కూడా ఏదో సమస్య వచ్చేస్తుందన్న ఫీలింగ్ తోటి, భయంతో, టెన్షన్ తోటి మీరే రకరకాల టెస్టులు ఇలాంటివి చేయించేసుకోవడం, తద్వారా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే శని భగవానుడు అష్టమంలో వక్రిస్తున్నారు అంటే ఇక్కడ ధన నష్టాలనే కాదు ఆకస్మిక ధన లాభాలను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, అంటే మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవి తీసుకుంటే అవి మెచ్యూర్ అవడము, తద్వారా ఈ టైంలో మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి, కానీ ఇంట్రాడేలో కాస్త గ్రీడీనెస్కి పోయినట్లయితే
కొంత నష్టాలను చవిచూసే అవకాశాలనేవి ఎక్కువుంటాయని చెప్పుకోవాలి. అక్టోబర్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇలాంటి వాళ్ళలో బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా అక్టోబర్ తర్వాత నుండి కొంచెం బావుంటుంది. డిసెంబర్ 11 తేదీ తర్వాత నుండి ఇంకా బావుంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైంలో గతంలో చేసిన అప్పులను తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే మీరెప్పుడో ఎవరికో ఏదో డబ్బులు ఇచ్చుంటారు. ఆ టైంలో వాడు ఎగ్గొట్టేసినా కూడా ఈ టైంలో ఆ డబ్బులు తిరిగొచ్చే అవకాశాలనేవి ఉంటూ ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత మనం కుటుంబము, వివాహము ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాము. శని భగవానుడు ఇక్కడ మనకు రెండో స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు. అలానే పంచమాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టైంలో మీ మాట తీరు వలన, ఎందుకంటే జన్మరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కదా! కాబట్టి మీ మాట తీరు వలన ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్‌ని ఫేస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ముఖ్యంగా ఏమిటి అంటే మొండి పట్టుదలకు పోయి కాస్త భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలొచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే శని భగవానుడు పంచమాన్ని యాస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఎవరైతే ఈ రిలేషన్‌షిప్ ముఖ్యంగా లవ్ ఇలాంటి ఆటిలో సీరియస్‌గా లేరో, ఎవరైతే బాధ్యతగా లేరో అటువంటి వాళ్ళలో మాత్రం చిన్న చిన్న బ్రేకప్‌లు ఇలాంటి ఆటిల్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే శని భగవానుడు వక్రత్వం అనేది ఇక్కడ గురువుగారు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి శని భగవానుడిని మరీ కంప్లీట్‌గా శాశ్వతంగా బ్రేకప్ అని చెప్పుకోవడానికి లేదు గానీ, ఏదో కొన్ని రోజులు దూరంగా ఉండడమో, మాట్లాడకపోవడమో ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత పంచమం అనేది సంతానపరమైన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటినుండో సంతానం కోసం ఎదురు చూస్తూ రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అవ్వని వాళ్ళకి శని భగవానుడి యొక్క వక్రత్వం అనేది మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి. మనం ఐవీఎఫ్ ఇలాంటిది ఏదో ట్రై చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అనేది సరిచూసుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయంగా చెప్పుకోవాలి. సంతానపరమైన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలుంటాయి. అలానే శని భగవానుడు రెండో స్థానాన్ని వక్రించి యాస్పెక్ట్ చేసినప్పుడు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడము, శుభ కార్యక్రమాల ద్వారా ధనం ఎక్కువగా ఖర్చవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వివాహం కాని వారికి వివాహము ఇలాంటివి జరిగే అవకాశాలనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు సప్తమంలో రాహు సంచారం జరుగుతూ జన్మరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు ఆడడము, లేదంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసేసి దాన్ని పెద్దది చేసేసి అనుమానాలు, అపోహలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం భార్యాభర్తలు కావచ్చు, లేదంటే వ్యాపార భాగస్వాములు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మిత్రులు కావచ్చు కాస్త జాగ్రత్త అయితే వహించండి. తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ శని భగవానుడు 5వ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడము, 5 అనేది మరలా మనకి క్రియేటివిటీ వీటితో పాటుగా తెలివితేటల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కదా! కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. ఎప్పుడు పెట్టే ఎఫర్ట్స్ కన్నా కూడా ఈ టైంలో కాస్త ఎక్కువ కష్టపడాలి. అలానే 8 అనేది మనకి మరలా రీసెర్చ్‌తో పాటుగా ఇన్ డెప్త్ నాలెడ్జ్‌ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పీహెచ్‌డీ చదివే వాళ్ళకి, ఆర్కియాలజీ చదివే వాళ్ళకి, అలానే ఈ జ్యోతిష్ శాస్త్రము, హస్త సాముద్రికాలు, యోగా ఇటువంటి చదివే వాళ్ళకి మాత్రం ఈ టైంలో అయితే చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏకాగ్రత అనేది ఇవ్వదు. ఫోకస్‌ని దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం కాన్సంట్రేషన్ ఇలాంటి ఆటిలకి సంబంధించి మెడిటేషన్స్ ఇలాంటివి చేసుకోండి. చాలా వరకు యోగిస్తుంది. అలానే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్‌గా ఉంటుంది. మొన్నటి వరకు వీసా ప్రాసెస్‌లో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి ఈ టైంలో అవి చాలా వరకు సార్ట్ ఔట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నోళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కాస్త బాగానే ఉంది. అయితే మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలని పరిశీలన చేసుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలుంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి తీసుకుంటే ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ అనేవి కాస్త ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి సమస్యలు కావచ్చు, లేదంటే పీరియడ్స్‌లో కాస్త బ్లడ్ ఎక్కువ పోవడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆల్రెడీ సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళైతే ప్రాపర్ మెడిటేషన్స్, డైట్ ఇట్లాంటివి చేస్తూ ఉండండి. లేని వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్సర్సైజెస్ ఇవి చేయడము, ప్రాపర్ హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో కాస్త జాగ్రత్త. ఎందుకంటే మనకి 12లో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్‌గా బరువు పెరగడానికి కూడా ఈ టైంలో అవకాశాలు ఉంటూ ఉంటాయి. థైరాయిడ్ అనేది కాస్త స్పైక్ అయ్యే అవకాశాలనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము. మఘా నక్షత్రం వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్ర తారవుతుంది. చాలా వరకు యోగిస్తుంది. అలానే ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్ర తారవుతుంది. రెండూ కూడా చాలా వరకు యోగిస్తాయనే చెప్పుకోవాలి. శని భగవానుడు అష్టమ శని ప్రభావం కాస్త ఈ టైంలో తగ్గుతుంది. కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మనకేంటి అంటే మన చిన్ననాటి స్నేహితులు లేదంటే మన శ్రేయోభిలాషులు ఈ టైంలో మనకి ఆర్థికంగా ఇలాంటి పరంగా సహాయం చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు,
కాలభైరవాష్టకాలు లాంటివి పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది. చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈయన ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది. కాబట్టి ఈ టైంలో ఆరోగ్యంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కెరియర్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, విపరీతమైన ఇబ్బందులనిచ్చే అవకాశాలనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాహనాలకు సంబంధించిన ప్రయాణాలు ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ఆల్రెడీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా మనకి ఈ ఆస్తమా కావచ్చు, ఊపిరితిత్తులకి సంబంధించి కావచ్చు, గొంతు, ముక్కు సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఈ సైనసైటిస్ ఇలాంటివి ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన, అలానే కాలభైరవ అష్టకాలు చదువుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఉత్తర పాల్గొని లేదా ఉత్తర నక్షత్రం. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది. కాబట్టి హెల్త్ వైజ్ జాగ్రత్త, ప్రయాణాల్లో జాగ్రత్త, కెరీర్ ఇలాంటి వాటిలో స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏ బ్యాకప్ ప్లాన్ లేకుండా ఇమీడియట్‌గా ఆ స్ట్రెస్ గురించని జాబ్ మానేయడాలు ఇలాంటివి అయితే చేయకండి. పర్టిక్యులర్‌గా ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉండేలా చూసుకోండి. లేదంటే ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. తర్వాత శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తార అవుతుంది. అక్టోబర్ 10 తర్వాత మీకు చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్‌గా చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. కాలభైరవ అష్టకాలు లాంటివి పారాయణ చేసుకోండి. బ్రహ్మాండంగా శుభదాయకంగా ఉంటుంది.